అందరినీ సొంత చుట్టాయే నిజమా అక్క? వీళ్ళు ఎవరు, నువ్వేమవుతావంటే ఒక్కగానొక్క మరదల్ని అని చెప్తున్నాక వినిపిస్తుంది కదా. అందరు అత్తమ్మని అడుగుతారు, అత్తమ్మ ఏం చేస్తుంది అని చెప్పేసి. నీకన్నా చిన్నదే కదరా. నేను ఆమెను రక్షించుకుంటా, నాకు టిఫిన్ భోజనం వచ్చేది, ఆమెకి ఏమైతే నాకు ఏం రాదు. వచ్చేసాము సంగారెడ్డి పెళ్ళింటికి. ఇది ఒక కవిత. అక్క ఇంకా మెహందీ కాస్ట్యూమ్ లోనే ఉంది, మేము హల్దీకి వచ్చేసాము ఆల్రెడీ. అక్క చూపించి బాగుంది. ఇప్పటివరకు ఈ గోరింటాకులు పెట్టుకున్నారు అందరూ. సో ఇప్పుడు ఇంకా హల్దీకి షిఫ్ట్ అవుతాం అనమాట. బయట మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అందరు అత్తమ్మని అడుగుతారు, అత్తమ్మ ఏం చేస్తుంది అని చెప్పేసి. నువ్వు ఎల్లో చీర కట్టుకోవా అమ్మ? ఇదేనా? అబ్బా ప్లీజ్ అట్లా హల్దీ అందరు పెట్టుకున్నారు, అమ్మనే పెట్టుకోలేదు గోరింటాకు. అత్తమ్మ పెట్టుకోదు గోరింటాకు, అత్తమ్మ సింపుల్. చెప్పారు కోపం అయితే నాకు వద్దాను, ఏం కోపం వద్దని ఫస్ట్ గ్రీన్ అని తీసుకోమ్మాయి. అమ్మమ్మ ఇది అందరినీ సొంత చుట్టాయే నిజమా? ఇక్కడ చూడు అమ్మమ్మ గోరింటాకు సూపర్. అందరు ఫుల్ మంచిగా పెట్టుకున్నారు. నేను కూడా పెట్టుకుంటా. మా అమ్మ అయితే చేతుల నిండా కాళ్ళకు పెడుతుండే, ఎంత ఇష్టమో. మెహందీ పొద్దునే స్టార్ట్ అయింది, కానీ నేను రావడం లేట్ అయింది. బెర్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి లేట్గా వచ్చా అనమాట. సో ఇప్పుడు లాస్ట్ ఇంకా నేనే పెట్టించుకోవడం. మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే నేను వీళ్ళనే పిలుస్తాను. రెడీ అక్క? అక్క వీళ్ళు ఎవరు, నువ్వేమవుతావంటే ఒక్కగానొక్క మరదల్ని అని చెప్తున్నాక. అక్క అటు చూపి, నీ కాస్ట్యూమ్ చూపి. ఎల్లోకి షిఫ్ట్. అక్కకి చాలా పెద్ద సర్కిల్, చాలా మంది ఫ్రెండ్స్. దసరా వచ్చిందంటే అందరు కోలాటాలు ఆడతారు. వీళ్ళు కూడా కోలాటం గ్రూపేనా? అయ్యప్ప గ్రూప్. కోలాటం గ్రూప్ చాలా. ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క గ్రూప్, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క గ్రూప్ అనమాట అక్కకి. యాక్చువల్లీ ఇంటి అడ్రస్ చెప్పక్కర్లేదు, అక్క పేరు అన్నయ్య పేరు చెప్తే చాలా వచ్చేస్తారు డైరెక్ట్గా. అట్లా ఉంటుంది. ఇదిగోండి నాది అయిపోయింది. జల్దీ బండేటి తీసుకొచ్చేసాను. హల్దీ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది. అక్కడంతా స్టే చేసి డెకరేషన్ చేశారు. కిందికి వెళ్ళాలి. నాకు అంటించుకో. అంటిస్తా. నువ్వు అసలు నాకు లేని థాట్ ఇచ్చావు. అంటించుకు చెప్తున్నా. ఏం చేస్తావే అంటిస్తాయి? ఏం చేస్తుంది? మళ్ళీ ఆ డ్రెస్ వేసుకోదు అంతే. మళ్ళీ నేనే కొని ఇవ్వాలి కొత్త డ్రెస్. ఎందుకు అంటించడం? అంతేనా? అప్పట్లో నా పెళ్లి టైంలో ఫోటోషూట్స్ ఎట్లుండేదో తెలుసా? ఇట్లా పెట్టి ఇట్లా చూపించాలన్నమాట. ఇప్పుడు అదే మళ్ళీ యశు ఫోటో ఇట్లా 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 తిరుగుతుంది కదా వీడియోలో. ఓల్డ్ ఎప్పుడు 33ఏనా? అనుకుంటే కథ ముడతలు పడతాయి. అదే అత్తమ్మ వాళ్ళ బ్రదర్. అన్ని ఇట్లా ఉండాలి. ముసలోడు అనుకుంటే కథ మళ్ళీ. నువ్వు కాలేదు కానీ మీ ఆవిడ అయిందా? దిగటానికి కాళ్ళను వస్తే మా ఆవిడ కంటావు, నీకన్నా చిన్నదే కదరా. నేను ఆమెను రక్షించుకుంటా, నాకు టిఫిన్ భోజనం వచ్చేది, ఆమెకి ఏమైతే నాకు ఏం రాదు. నాకేం నేను నాన్న సేఫ్టీ ఉండాలి, ఎదురు కాపాడుకోవాలి. అందరూ హల్దీ రుద్దుతున్నారు. అక్షంతలే
సో అందరు ఇలా హల్దీ పెట్టేస్తున్నారండి. ఇంకా చుట్టాలు రాలేదు, కొంతమందే వచ్చారు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళు జస్ట్ అబ్బాయికి ఇలా హల్దీ రుద్దిన తర్వాత ఫుల్ వాటర్ వేసి ఆడుకుంటారంట. కానీ నేనేమో బయలుదేరాలి, ఎందుకంటే బెరికి రేపు ఎగ్జామ్ ఉంది పొద్దునే. ఇప్పుడు ఆల్రెడీ 8:30 అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 9:30, 9:45 అవుతుంది. అదే చూస్తున్నాం అనమాట. లేట్గా స్టార్ట్ అయింది ఫంక్షన్. ఓకేనా, కొంచెం లేట్ అయినా పర్లేదా, పడుకుంటావా? ఎగ్జామ్ ఉంది. సో అదన్నమాట విషయం. ఇదిగోండి మన వాళ్ళందరూ వచ్చారు, సరదాగా ఉంది. నేనెవరు, నానియా? నాకేమో ఇట్లాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం. ఫంక్షన్స్లో ఉండాలని ఉంటుంది, కానీ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా తప్పదు. రేపు కొంచెం తొందరగా వచ్చి ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. బెర్రీ వస్తా అంటున్నాడు. ఓ అంటే సెల్ఫీలో కూడా బాగుందండి, కొత్త కెమెరాతో తీస్తున్నాం అనమాట. యశు నిన్ను కూడా చూపించుకో. హాయ్ చెప్పు. అదిగో అత్తమ్మ వెళ్తుంది. నాని హల్దీ పెట్టడానికి వెళ్తుంది అత్తమ్మ. సత్యం గురు స్వామిని కోరుచున్నాం. స్వామి